యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో ప్రతి ప్రార్థనకు జవాబు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు ప్రార్థన దేవునిపై విశ్వాసం మరియు నమ్మకానికి ఒక వినూత్నమైన ఉదాహరణ. దేవుడు మాత్రమే తన ప్రార్థనకు జవాబు ఇవ్వగలడని మరియు అతను కోరుకున్న వాటిని అనుగ్రహించగలనని అతనికి తెలుసు. ఎబ్బేజు యొక్క విశ్వాసం మరియు దేవునిపై నమ్మకం నుండి మనము నేర్చుకోవచ్చు. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఆయన సహాయం కోసం అడగవచ్చు. ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి మనకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం చేయవలసిందల్లా ఆయనపై నమ్మకం ఉంచడం మరియు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడనే విశ్వాసం కలిగి ఉండడం. మనం దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు అనటంలో ఎట్టి సందేహం లేదండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.